అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో హంపి టూర్ పార్ట్ 6 అన్నమాట. ఈ పార్ట్ 6లో శ్రీకృష్ణ ఆలయాన్ని చూసేద్దాము. హంపిలో చూడవలసిన ముఖ్యమైన టూరిస్ట్ ప్లేసెస్లో ఇది ఒకటి. ముందుగా మనమైతే విఠలా టెంపుల్ని చూసాం కదా. పార్ట్ 1లో విఠలా టెంపుల్, పార్ట్ 2లో విఠలా టెంపుల్ నుంచి విరూపాక్ష టెంపుల్కి వెళ్ళే దారి, అలాగే పార్ట్ 3లో విరూపాక్ష టెంపుల్, పార్ట్ 4లో కడలేకలు గణేష, పార్ట్ 5లో నరసింహస్వామి, అలాగే బదవిలింగాన్ని చూసాం కదా. ఇంకా ఎవరైనా చూడలేనట్లయితే పైన ఐకార్డ్స్లో ఇస్తాను, ఒకసారి చూడండి. అన్నీ కూడా చాలా మంచి వీడియోస్ అన్నమాట. ఇప్పుడైతే శ్రీకృష్ణ ఆలయాన్ని చూసేద్దాము. ఈ శ్రీకృష్ణ ఆలయం హంపి మెయిన్ రోడ్డు పక్కనే ఉంటుంది. ప్రధాన గోపురం శిథిలమైపోయి ఉంటుంది. మనమైతే ఇలా లోపలికి వెళ్ళాలన్నమాట. గోపురం పక్కనే మనకి దశావతారాలు కనిపిస్తాయి. ఇది శ్రీకృష్ణ ఆలయం కాబట్టి విష్ణుమూర్తి యొక్క దశావతారాలు అయితే మనకి ఇలా కనిపిస్తాయి అన్నమాట. ఈ శ్రీకృష్ణ ఆలయాన్ని 1513లో శ్రీకృష్ణదేవరాయలు నిర్మించారు. 1565లో ఈ ఆలయాలన్నీ కూడా ధ్వంసమయ్యాయి అన్నమాట. తల్లికోట యుద్ధం తర్వాత ఇవన్నీ దాడులకు గురయ్యాయి. ఇలా మనకి ప్రధాన ఆలయంలోని మూలమూర్తులు ధ్వంసం కావడంతో ఇక్కడ పూజలైతే ఏమీ జరగట్లేదు. ఇలా మనం తూర్పు గోపురం ద్వారా లోపలికి ప్రవేశించిన తర్వాత ముందుగా మనకైతే ధ్వజస్తంభ పీఠం కనిపిస్తుంది. అలాగే యజ్ఞపీఠం, ఆంజనేయ స్వామి కూడా మనకి ఇక్కడ కనిపిస్తారన్నమాట. ముందుగా మనకి వచ్చేది రంగనాయక మండపం. ఈ మండపం అంతా కూడా మనకి చాలా బాగుంటుందండి. చాలా మంచి శిల్పకళతో ఉంటుంది. ఇక్కడ స్తంభాలపై అన్నీ కూడా శ్రీకృష్ణ లీలలు అన్నీ చెక్కబడ్డాయి అన్నమాట. విష్ణుమూర్తి యొక్క అవతారాలు, అలాగే శ్రీకృష్ణుడి యొక్క లీలలు అన్నీ ఇక్కడ చూడవచ్చు శిల్పాల రూపంలో. ఈ గుడిని మొత్తాన్ని డీటెయిల్డ్గా చూపిస్తాను. అలాగే ఈ గుడికి ఎదురుగా శ్రీకృష్ణ బజార్ కూడా ఉంటుంది. ఈ శ్రీకృష్ణ బజార్లో గోల్డ్ అలాగే స్పైసెస్ మార్కెట్ అట. హంపిలో మనం ఒక్కొక్క ప్రధానమైన గుడి దగ్గర ఒక్కొక్క మార్కెట్ని చూడవచ్చు. మనం విఠలా టెంపుల్ దగ్గర గుర్రాల మార్కెట్ని చూసాము. అలాగే విరూపాక్ష టెంపుల్ దగ్గర వజ్రాలు, వైఢూర్యాలు, రత్నాలు మార్కెట్ని చూసాము. ఇది శ్రీకృష్ణ మార్కెట్ అనమాట. ఇది గోల్డ్ మార్కెట్ అట. అది కూడా మనం వీడియో లాస్ట్లో చూద్దాము. గర్భగుడికి ఎదురుగా ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అయితే మనం చూడవచ్చు. ఇలా ఈ పక్కకి వెళ్ళినట్లయితే పక్కనే శిలాశాసనం కూడా కనిపిస్తుంది. ఈ శిలాశాసనంలో ఓల్డ్ కన్నడలో శ్రీకృష్ణదేవరాయల వారు ఉదయగిరి, అదే ప్రస్తుత ఒరిస్సా రాష్ట్రంలోని తూర్పు రాజ్యాన్ని ఎలా జయించారు అనేది ఈ శిలాశాసనంపై ఉంటుంది. అసలు శ్రీకృష్ణదేవరాయల వారు ఈ గుడిని ఎందుకు నిర్మించారో తెలుసుకుందాము. ఉదయగిరి అదే ప్రస్తుత ఒరిస్సా రాష్ట్రంలోని తూర్పు రాజ్యం అన్నమాట. ఈ తూర్పు రాజ్యంపై దండెత్తి శ్రీకృష్ణదేవరాయల వారు ఆ రాజ్యాన్ని గెలిచారు. దానికి గుర్తుగా ఈ ఆలయాన్ని నిర్మించారన్నమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే ఏ గుడిలో కూడా దేవుడి విగ్రహాలు అయితే ఏమీ ఉండవు. శ్రీకృష్ణదేవరాయలు ఉదయగిరి రాజ్యాన్ని గెలిచిన తర్వాత ఆ ఉదయగిరి రాజైన గణపతిరాయ కుమార్తెను, అదే తిరుమలాదేవిని ఆయన వివాహం చేసుకుని తీసుకొచ్చారనమాట. ఆ గెలుపుకు గుర్తుగానే ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం అంతా కూడా హిందూ వాస్తుశాస్త్ర ప్రకారం నిర్మించబడింది. ఈ ఆలయంలోని మూల విరాట్టు బాలకృష్ణుడు, అంటే కృష్ణుడు చిన్నప్పుడు అన్నమాట. ఈ కృష్ణుడు విగ్రహం ధ్వంసమైపోవడంతో దీనిని చెన్నై మ్యూజియంలో ఉంచారు. మీకు ఈ పక్కన లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా, అదేనన్నమాట బాలకృష్ణుడి విగ్రహం. ఇప్పుడైతే గర్భగుడిలోకి అయితే వెళదాము. ఈ మండపం అంతా చూసినట్లయితే అడుగడుగున మనకి చాలా మంచి శిల్పకళతో కనిపిస్తుంది. శ్రీకృష్ణదేవరాయల కాలంలో డైలీ ఆయన ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకునేవారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదేనండి గర్భగుడి. ఇందులోనే ఇలా బాలకృష్ణుల వారు విగ్రహం ఉండేది. ఇప్పుడు ఈ విగ్రహం చెన్నై మ్యూజియంలో ఉంది. ఈ పక్కన రుక్మిదేవి, అలాగే మరోవైపు సత్యభామ ఉండేవారన్నమాట. ఈ ఆలయాన్ని మొత్తం మీకు చూపిస్తాను. అంటే 4 వైపులా, అలాగే 4 వైపులా ఉన్న చిన్న చిన్న ఆలయాలను కూడా చూపిస్తాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో అయితే చాలా బాగుంటుంది. అంటే ఇక్కడ శిల్పకళ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి రుక్మిణీదేవి ఆలయం అన్నమాట. లోపలైతే విగ్రహం లేదు.
ఇది ఆలయం యొక్క బ్యాక్ సైడ్. ఈ ఆలయం బ్యాక్ సైడ్ గోడల మీద మనం చాలా అందమైన విగ్రహాలను అయితే చూడొచ్చు. ఈ ఆలయం 4 వైపులా మనకి ఇలా మండపాలు కనిపిస్తాయి. అలాగే 4 వైపులా కూడా ద్వారాలు ఉంటాయి, కానీ శిథిలమైపోయి ఉంటాయి అన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదేనన్నమాట శ్రీకృష్ణ బజార్. ఇది ఆలయానికి ఎదురుగానే ఉంటుంది, రోడ్డుకి ఆపోజిట్ సైడ్ ఉంటుందన్నమాట. ఇది తవ్వకాల్లో బయటపడింది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, స్తంభాల వంటి నిర్మాణం అంతా కూడా ఒకప్పుడు షాప్స్ అన్నమాట. ఈ షాప్స్లో బంగారం అలాగే స్పైసెస్ కూడా అమ్మేవారట. మనం ఈ బజార్లు చూసుకున్నట్లయితే ప్రతి బజార్ కూడా చాలా వెడల్పుగా ఉంటాయన్నమాట. అటువైపు ఇటువైపు షాప్స్కి మధ్య చాలా వెడల్పు గ్యాప్ ఉంటుంది. అలాగే ఇక్కడికి దగ్గరలోనే స్వామివారి పుష్కరిణి కూడా ఉంటుంది. సరే కదా ఫ్రెండ్స్, డీటెయిల్డ్గా శ్రీకృష్ణ ఆలయాన్ని అలాగే శ్రీకృష్ణ బజార్ని ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.